ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం అందరం కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు, కంసాని వారు, అందరు ఎంపీలు కూడా వెళ్ళడం, ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ప్రధానమంత్రి గారు చాలా ప్రేమగా అభిమానంగా మాతో మాట్లాడడం జరిగింది. 30 నిమిషాలు అందరి విషయాలు నియోజకవర్గాల వారికి కొద్దిగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, భవిష్యత్తు కోసం వారు మంచి భరోసాతో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. మాకు ఆనందం కలిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పట్ల వారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. భవిష్యత్తులో మంచి భారతదేశంలో మంచి రాష్ట్రంగా తయారవబోతుందని వారు చెప్పడం మాకు మంచి ఆత్మవిశ్వాసం పెరిగింది. మాకు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. చాలామంది మా ఎంపీలందరూ కూడా టీం వర్క్ బాగుంది, చాలా బాగా చేస్తున్నారు, పార్లమెంట్లో ప్రతి చర్చలో పాల్గొంటున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి మా అందరికి కూడా వారు బ్లెస్సింగ్స్ ఇవ్వడం మాకు ఆనందం కలిగింది. అదే సమయంలో గతంలో చాలా సందర్భాల్లో 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంపీలను గెలిపించి ప్రజలు పంపిస్తే ఒక్క సందర్భాల్లో కూడా ఎక్కడ కూడా వారిని కలవడం కానీ, లేకపోతే వారు రాష్ట్రం కోసం పనిచేస్తున్న ఎంపీల కోసం మాట్లాడే సందర్భాలు కూడా ఎక్కడ లేవు. ఇప్పుడు ప్రతిసారి కలిసినప్పటికి 3 సార్లు మేము కలిసాం. 3 సార్లు కలిసినప్పుడు కూడా మాకు అదే ప్రేమ, అదే అభిమానం, అదే భరోసా కలిగింది. ఇంకా మాకు కూడా బాధ్యత పెరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు మాకు టిక్కెట్లు ఇచ్చి మా పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజానీకం మంచి మెజార్టీతో గెలిపించి మాకు పార్లమెంట్ ఢిల్లీ పంపిస్తే ఇక్కడ ప్రధానమంత్రి గారు మంచి టీం వర్క్ బాగుంది, చాలా బాగా చేస్తామని చెప్పడం మాకు ఒక పక్క ప్రధానమంత్రి గారు ప్రశంసలు, మరో పక్క మన ముఖ్యమంత్రి గారి ప్రశంసలు, అలాగే నారా లోకేష్ గారి ప్రశంసలు, అలాగే ప్రధానికం అభిమానం అన్నీ చూస్తుంటే మాకు బాధ్యత పెరిగిందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మేము ఆపరేషన్ సింధూర్ మీద విజయవంతమైంది, వారికి బాగా చేశారని థ్యాంక్స్ చెప్పడానికి ప్రజానీకం తరఫున కలవడం జరిగింది. అదే సమయంలో రాష్ట్రానికి కూడా ప్రాజెక్టు విషయంలో కానీ, లేకపోతే ఆర్థిక వనరుల విషయంలో కానీ, నిధులు కేటాయింపులు కానీ అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నారని థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు వారు కూడా అదే రకంగా మమ్మల్ని స్పందించి స్వీకరించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రామ్మోహన్ రెడ్డి గారు నన్ను పరిచయం చేస్తూ విజయనగరం ఎంపీ అని నాకు పరిచయం చేసినప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా నన్ను నాకు తెలుసు బాగానే చేస్తున్నాడు, కొత్త విషయాల్లో అన్వేషణ చేసి ప్రయత్నం చేస్తున్నాడు, కొత్త ఎంపీ అయినా సరే ఎవ్రీడే పార్లమెంట్కి వస్తున్నారు, బాగుందని చెప్పేసి వారు నన్ను బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందం కలిగింది. ఖచ్చితంగా ఈ ఆనందం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, నన్ను ప్రోత్సహించిన వారికి, మా నియోజకవర్గం విజయనగరం నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులకి, పార్లమెంట్ ప్రధానికానికి, అలాగే నన్ను ప్రోత్సహించిన అశోక్ గజపతిరాజు గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మిగతా నాయకులందరికీ కూడా ఇది అంకితం చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు ఈ 1 ఇయర్లో ప్రధానమంత్రి గారు ఆ మాట చెప్పడం కొద్దిగా ఉత్సాహాన్ని ఇచ్చింది, బాధ్యతను పెంచింది, మరికొద్దిగా పనిచేయడానికి ఒక మార్గం వచ్చిందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఇటు పార్టీ అధినాయకులు కానీ, అటు ప్రజానీకం కానీ మా పట్ల ఏ నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చి చేశారో అవకాశాన్ని మేమందరూ కూడా సద్వినియోగం చేసుకుంటాం. అలాగే అందరు ఎంపీలు కూడా మంచి టీం వర్క్ చేస్తారు, చాలా బాగా చేస్తున్నారని వారు చెప్పడం, ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించడం, ప్రతి ఒక్కరిని అభినందించడం, అలాగే టీం వర్క్గా చేసే యాక్టివిటీస్ని కూడా చూస్తున్నామని వారు చెప్పడం మా ఎంపీలందరికీ కూడా చాలా ఆనందం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకే ఒక విషయాన్ని చెప్తున్నాను. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా తన వ్యక్తిగతంగా వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసి సింగిల్గా వచ్చి అక్కడ ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వచ్చిన, లేకపోతే కేంద్ర మంత్రులు మేము కలిసిన ఎంపీలుగా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసిన చాలా స్పష్టంగా ఎవరిని కలిసాం, ఏం చెప్పారు, మేము ఏమి అడిగాం, వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా చెప్పే పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఒకరే వచ్చేవారు, ఒకరే పోయేవారు, ఒకరే కలిసేవారు, ఎవరు కూడా ఈ పరిస్థితి ఉండేది కాదు. అసలు ఎంపీలు కూడా ఎప్పుడు కూడా ప్రధానమంత్రిలో మంత్రులు కలిగే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు, వాళ్ళకి స్వేచ్ఛ లేదు, ఉండేది కాదు.
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు ఈరోజు మేమందరం కూడా వెళ్ళి ఈరోజు ప్రధానమంత్రిని కలడం మాకు ఆనందం కలిగింది. భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి సరిపడ్డ సహకారాలు కేంద్రం నుంచి అందించడానికి మా సాశక్తులుగా కృషి చేస్తామని మీ ద్వారా మీకు తెలియజేసుకుంటాం. ఈరోజు ప్రతి ఒక్కరూ దేశ ప్రధానికం కానీ రాష్ట్ర ప్రధానికం కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎన్నికల సమయంలో వారు ఏ పార్టీకి మద్దతు తెలపాలి, ఏ పార్టీకి ప్రజాప్రతినిధిని గెలిపించాలి నిర్ణయించుకునే అది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధం జరిగే ప్రక్రియ. దానికి సంబంధించి విపక్షాలు చేసిన దీనికి వారికే చేసుకోవాలి. ఎందుకంటే గెలిచినప్పుడు ఒకలాగా వెళ్ళినప్పుడు ఒకలాగా కాకుండా ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం అనేది రాజ్యాంగం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. ఆ ప్రక్రియ అనేది ప్రతి ఒక్కరికి అది ఎప్పుడు ఎన్నికలు జరిగినా అలాగే జరుగుతాయని వాళ్ళు తెలుసుకోవాలి. సో వారు ఆందోళన విషయంలో మనం ఎన్డీఏ కూటమి అగ్రనాయకులు మాట్లాడవలసి ఉంది. దానిని ఆ విధంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.